ఈరోజు లంచ్ స్పెషల్ గోంగూర పచ్చడి బీరకాయ కర్రీ. మరి మీరేం చేసుకున్నారో కామెంట్లో తెలిపండి. గోంగూర పచ్చడి కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని టమాటాలు పచ్చిమిర్చి వేసుకొని వేగిన తర్వాత గోంగూర కూడా వేసుకొని మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గోంగూర అంతా వేసుకొని ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకొని సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు కూడా కలుపుకుంటే గోంగూర పచ్చడి రెడీ. బీరకాయ కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు కరివేపాకు ఉల్లిపాయలు వేసుకొని చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకొని తాలింపు అంతా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకొని ఇలా మగ్గిన తర్వాత టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకొని టమాటాలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఇలా ఉడికిన తర్వాత తగినంత కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని తగినన్ని వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు బీరకాయ ముక్కలు మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత చివరిలో జీలకర్ర ధనియాల పొడి వేసుకొని ఒక నిమిషం బాగా ఉడికించుకొని కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టాప్ చేసుకుంటే ఎంతో టేస్టీగా బీరకాయ టమాటా కర్రీ కూడా రెడీ అవుతుంది. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్.